వానమ్మ రావమ్మ ఊరించి ఉసురుమనిపించిన ఋతుపవనాలు ఏరువాక మొదలై 10 రోజులు దాటిన జాడలేని వానలు ముందస్తు వర్షాలతో విత్తనాలు నాటిన రైతుల్లో దిగులు ఇక చినుకు తడిలేక మట్టిలోనే మాడిపోతున్న సీడ్స్ విత్తనాలు వేసిండ్రు పాపం అవి ఎండకు మాడిపోతున్నాయంట ఎందుకంటే వాన కొడితే ఆ వానకు మొలకలు ఎత్తుతుండే కానీ మాడిపోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో 41% లోటు వర్షపాతం వరంగల్ హన్మకొండ సహా 13 జిల్లాల్లో అత్యధిక లోటు ఇక పలు చోట్ల వర్షాల కోసం కప్పతల్లి ఆటలు కూడా ఆడుతున్నారంట చూసుకోయిగా రోహిణీ కార్తెలో ముందస్తుగా మురిపించిన వానలు ఇప్పుడు పత్తా లేకుండా పోయాయి 10 రోజుల ముందుగానే నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలోకి వచ్చినా మరో 2 రోజుల్లో ఆరుద్ర కార్తెలోకి ప్రవేశిస్తున్న చినుకు జాడలేదు వ్యవసాయానికి అదును దాటుతున్న భూమిలో పదును లేక రైతులు విత్తనాలు నాటలేకపోతున్నారు ముందస్తు వర్షాలను నమ్మి పత్తి పెసర తర్వాత మక్క విత్తనాలు నాటిన రైతులు ఎండతో ఇప్పుడు అవి మాడిపోయేమని గుబులు పడుతున్నారంట కాలం కంటే ముందే కురిసిన వర్షాలు ఊరించి ఉసురుమనిపించాయని ఆవేదన చెందుతున్నారు కాలం అవుతుందనే నమ్మకంతో దుక్కులు సిద్ధం చేసుకున్న రైతులు వాన ఎప్పుడు పడుతుందా అని మొగులు దిక్కు చూస్తున్నారు ఇక పలు చోట్ల వర్షాల కోసం కప్పతల్లి ఆటలు ఆడుతున్నారని చెప్పేసి పాపం ఎంత దారుణమైనటువంటి విషయం నిజంగా ఎందుకనంటే రైతన్నకు చాలా కష్టం వస్తుంది అందుకనే రైతుకు ఎప్పుడు కూడా కష్టం రాకూడదు రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడు కూడా బాగుపడదని చెప్పేసి అంటారు కాబట్టి రైతుని ఎప్పుడు కూడా అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఏ ఉద్యోగమైనా కానీ నీకు 10 రూపాయలు తక్కువ అవుతున్నాయి 10 రూపాయలు జీతం తక్కువ అవుతుందంటే ఆ ఉద్యోగం వదిలేసి ఇంకో ఉద్యోగానికి వెళ్ళిపోతుంటారు రకరకాలుగా ఇప్పుడు ఈ వృత్తి కాకపోతే ఇంకొక వృత్తిని చేపడుతుంటారు కానీ రైతులు మాత్రం భూమిని నమ్ముకునే బతుకుతారు వాళ్ళల్లో ఏమన్నా లాభం వస్తుందా నష్టం వస్తుందా ఏమవుతుందో చూడరు కానీ మొత్తం మీద దాని మీదనే ఆధారపడి ఉంటారు నిజంగా ఇది ఇప్పుడు వర్షాధార పంటలకు సంబంధించి అయితే వాన వస్తే వచ్చినట్టు లేకపోతే లేనట్టు ఇప్పుడు విత్తనాలు వేసిండ్రు వేల రూపాయలు పెట్టేసి కిలోలు ఆ విత్తనాలు కొనేసి ఆ భూమిలో వేసి పంట దున్ని అదంతా వేస్తే లాస్ట్కి వస్తే ఎండకు మాడిపోతున్నాయి అంట అటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు కాబట్టి రైతులకు ఎప్పుడైనా కానీ ప్రభుత్వాలు అండగా ఉండాలి 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం ఏపీ తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి వివరాలకు సంప్రదించండి 7893051526 లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి ఛానల్లో ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ వార్తలు వీక్షించండి లైక్ చేయండి